మరి చాలామంది వారికి నచ్చినట్లుగా ఎలా చెప్తారంటే ఆశీర్వాద పండుగలు, కుటుంబ ఆశీర్వాదము, స్త్రీల కూడిక, పురుషుల కూడిక, ఇవే నచ్చితే మనకి. దేవుని వాక్యం ఎవడో కూడా మిమ్మల్ని అంట విమర్శ చెయ్యనివ్వకుండా చూసుకోండి అని మాట్లాడుతుంది. మనకు మనంగానే విమర్శ చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ చాలా గందరగోళం కనపడుతుంది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ సమయం, మనకు అంతమాను రాదు. దేవుని దాసులు చక్కని మాటలు చెప్తున్నారు. ఒకవేళ నేను పోయిన సంవత్సరంలో దేవుని దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నానేమో, అది నేను నెరవేర్చలేకపోయాను. ఈ సంవత్సరమైనా సరే నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. ఎందుకనంటే ముందు మనం ఎవరం కూడా ఆయన్ని ప్రేమించలేదంటండి. హల్లెలూయా అమ్మా, మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రేమింపబడ్డాం. తండ్రి మనల్ని ప్రేమించి మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికంట తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తండ్రి ఏమంటాడంటే, ఒక కుటుంబాన్ని నడిపించే తండ్రి కానీ, ఒక కుటుంబాన్ని నడిపించే తల్లి కానీ ఏమంటుందంటే, నా పిల్లల కొరకు నేను ప్రాణం ఇస్తానని మాట్లాడతారు. అంతా ఉత్తిదే, డమ్మి. నువ్వు ఉపయోగపడినంచేపు వాడతారు. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తిలో ఏదో ఆకర్షణీయమైన పద్ధతి ఏదో కనపడుతుంది నీలో, లేకపోతే నువ్వు ప్రేమించవు. ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ప్రేమిస్తున్నామంటే ఒక రూపం కనపడుతుంది అక్కడ నీకు. దేవుడు ఆత్మతోను సత్యముతోను ప్రేమించమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మాటలు అర్థం చేసుకోవాలి. మన రూపాన్ని బట్టి అంట ఎదటి వ్యక్తి డిస్టర్బ్ కాకూడదు. నా రూపం ఉందనుకో, నా రూపాన్ని బట్టి ఎదటి వ్యక్తి డిస్టర్బ్ కాకూడదు. దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన మాట, దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన పద్ధతి. ఒకడికంట యెహోవా యందు వాడి ప్రవర్తన నచ్చినట్లయితేనంట శత్రువులు కూడా మిత్రులు అయిపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి. మనము దేవుని పిల్లలుగా మనము ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, వెనకాల చాలామంది చూస్తారు మనల్ని. ఈరోజు బైబిల్ పట్టుకుని నేను ఇక్కడ నిలబడుతున్నాను, నేనేమి మంచోడిని కాదు. నేను పాపంలో ఉండగా, నేను ఇప్పుడు మాట్లాడని చూసారా, నేను పాపంలో ఉండగా దేవుడు నా కొరకు పుట్టాడు. ఎక్కడ పుట్టాడంటే నా హృదయంలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలంతా చేసుకుంటాం పండుగలు, కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఒక్క మాటతోటి ఆదరణ పొందాలి మనమందరం కూడా. మన కుటుంబాన్ని ఎవరో వచ్చి కట్టరండి. మన కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గర ఏమి నేర్చుకుంటున్నావో గమనించాడు దేవుడు. చూడండి, మొత్తం లోకాన్ని నాశనం చేసేద్దామని దేవుడు నిర్ణయించుకున్న సమయంలో ఖాళీ ఒక నోవహు గారు ఒకడు కనబడ్డాడంట. చక్కగా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోమని చెప్పాడు. మనము ఎంతోమంది ప్రార్థనలకు వెళ్తున్నాం. మన తండ్రి గారు ప్రార్థనలో ఉంటే తల్లి గారు ఇంటికాడ ఉంటారో, తల్లి గారు ప్రార్థనలో ఉంటే తండ్రి గారు రోడ్డు మీద ఉంటాడో, కుమారుడు చర్చిలో ఉంటే కుమార్తె ఇంటిగా టీవీ ముందు ఉంటుంది, లేకపోతే కుమారుడు రోడ్డు మీద ఉంటే కుమార్తె తల్లితో పాటు చర్చిలోకి వెళ్తాడు. ఒకసారి అర్థం చేసుకోవాలి. పుట్టాడంటే అది ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ప్రేమించాడంట. నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఈ లోకానికి పంపించాడంట. చూడండి ఒకసారి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా అమ్మా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు నా కొరకు చేసుకోండి ఒకసారి హృదయం మీద. అమ్మ తల్లి ఒప్పుకోవాలి. ఎవడైతే నోటితో ఒప్పుకుంటాడో ఆడే నా క్యాండిడేట్ అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. నా క్యాండిడేట్ ఎవరా? నా కొరకు యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పాలి. క్రీస్తు నేడే పుట్టాను, ఎల్లుండి పుట్టాను, నెలంతా పుడతానే ఉంటాడు.
ఈ నెలంతా పుడుతూనే ఉంటాడు. దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే నా జీవితం, మరి నా అంత తాగుబోతు ఇంకొకడు ఉండడు. నా అంత తాగుబోతు ఇంకొకడు ఉండడు. పుల్లు బాటిల్కి ఎన్ని క్వార్టర్లు అయితే, పుల్లు బాటిల్లో ఎన్ని అంశాలు ఉంటాయి, అసలు అందులో నీళ్ళు ఎంత కలుపుకోవాలి, నీళ్లు కలుపుకుని తాగాల, నీళ్లు కలుపుకోకుండా తాగాల, ఎలా తాగితే పనిచేద్ది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరన్నా మరి కొంత వ్యసనంతో కనుక ఉంటే వారి కొరకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పుడు మా నాన్నగారు మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులు అందరితో కూడా ఏమనివాడంటే, నా కుమారుడు ఈ లోకానికి వస్తాడా, మరి ఇక్కడికి హైదరాబాద్లో ఉండిపోయింది. మా నాన్నగారు నన్ను అంతమాను బైబిల్ చదవమంటున్నాడని చెప్పేసి మా నాన్నకు గొడవ తప్పించుకోవడం కొరకు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి మంచి ఉద్యోగం చేసుకుంటానని చెప్పి మా నాన్నగారు కూర్చోబెట్టి చేతిలో బైబిల్, నేను చదువుకోలేదండి, దయచేసి గమనించాలి. చదువుకున్నవాడు వాక్యం చెప్తాం వేరు, చదువు లేనివాడు వాక్యం చెప్తాం వేరు. నేను చదువుకోలే. అలాగా కూర్చోబెట్టి బైబిల్ చేతిలో పెట్టి ఏమీ రాని పరిస్థితుల్లో 5 అధ్యాయాలు చదివని గీత గీసి వెళ్ళిపోయాడు మా నాన్నగారు. రోషంగల ఆ జీవితం జీవించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త అంట ఈ లోకంలో సాక్షార్థంగా ఉండిపోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త లోకమంతా చాటించినప్పటికీ అందరూ మారరు. దయచేసి అర్థం చేసుకోవాలి, అందరూ మారరు.